మార్చి 24, 2025 రాత్రి ఆయన రాజమండ్రికి బైక్పై వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఒక ప్రార్థన సభ ఉంది. కానీ దారిలో ఏదో జరిగింది, ఆయన చనిపోయారు. ఇది ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఒకసారి ఈ వీడియోలో క్షుణ్ణంగా ప్రయత్నించి అసలు ఒక క్లారిటీ వచ్చేలాగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన ప్రయాణించినటువంటి ఏదైతే ఆ ప్రయాణం ఉందో బైక్ మీద, ఈ మధ్యలో ఆయన జరిపినటువంటి కొన్ని కార్యకలాపాలు దానికి సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. ఈ ఫుటేజ్ ద్వారా ట్రై చేద్దాం, ఏదన్నా దొరుకుతుందేమో క్లూ. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కానీ సరైన ఆధారాలు దొరకడం లేదా, లేకపోతే దొరికిన శాంతి భద్రతలని దృష్టిలో పెట్టుకొని మరి బయట పెట్టడం లేదా, దీని వెనక వేరే పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందా, అసలు అనేక కోణాల నుంచి అందరూ వాళ్ళ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నప్పటికీ ఆన్సర్ మాత్రం దొరకట్లేదు. 24వ తేదీ రాత్రి 11:42కి నేషనల్ హైవే 16 మీద కొందుమూరు అనే చోట ఈ సంఘటన జరిగింది. పోలీసులు చెప్పిన కథ ప్రకారం ప్రవీణ్ గారి బైక్ స్కిడ్ అయింది, అంటే జారిపోయింది. బైక్ పొలంలోకి వెళ్ళి పడిపోయింది. బైక్ ఆయన మీద పడుంది. దీంతో ఆయన చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉందని చెప్పారు. ఈ వీడియోలో బైక్ జారడం, పొలంలోకి వెళ్ళడం కనిపిస్తుందంట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆయన కుటుంబం క్రిస్టియన్ సమాజం ఇది ప్రమాదం కాదు, ఎవరో చంపేశారు అని అనుమానిస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. ఇది యాక్చువల్గా ఆయన ఏదైతే ట్రావెల్ చేశాడో ఆ ఫుటేజ్ ఇంకా రావాల్సింది. కాకపోతే అతను మద్యం తీసుకోవడం కోసం, మద్యం కొనుగోలు చేయడం కోసం ఒక షాప్ దగ్గర ఆగిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రం తెలుస్తోంది. సో అదే ఇది. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని మనం చాలా క్లియర్గా చూడొచ్చు. రైట్, ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తాను. మీరు ఏదైనా కనుక చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ గమనించి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. రైట్, మీరు కూడా నాతో జాయిన్ అయ్యే ఈ కేసు తాలూకు, ఈ ఇన్సిడెంట్ తాలూకు క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా భాగస్వాములు కాండి. అంటే ఇక్కడ నాకు మెయిన్గా వస్తున్న డౌట్ ఏంటంటే, అంటే మనిషి అన్నాక ఆల్కహాల్ తీసుకోవడం తప్ప అని అంటే తప్పు కాదు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు తగ్గడం కోసం కొంచెం ఆల్కహాల్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఇలాంటి ఒక మతానికి సంబంధించి హితబోధ చేసే ఎవరైతే ఈ పాస్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారో, ఇంత గొప్ప మనుషులుగా సొసైటీలో మెలుగుతుంటారో, వీళ్ళు తీసుకోవడం మాత్రమే తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, లైక్ ఇప్పుడు మనకు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసే సోకాళ్ళు కొంతమంది పీపుల్ ఉంటారు. యూట్యూబ్ అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి, లేకపోతే స్టార్స్, పొలిటీషియన్స్ అవనివ్వండి, వీళ్ళు ఏం చేసినా వీళ్ళని అభిమానించి మనం వాళ్ళు చేసిన పనిని అనుసరించడం అనేది అందరికీ ఒక అలవాటుగా ఉంటుంది. ఒక హీరో ఇలా చుట్టు వేస్తే మనకు చుట్టు వేయాలనిపిస్తుంది, ఇలా పెగ్గెత్తితే మనకు తాగాలనిపిస్తుంది. సో ఇలా ఒక సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఒక పవర్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ ఆయన వాట్ ఎవర్, ఆయన అంత ట్రావెల్ చేస్తున్న ఆ సమయంలో ఆయనకి తాగాలనిపించిందో ఏమో మరి, ఒక వైన్ షాప్ దగ్గర అయితే ఆయన ఆగి మద్యం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అంటే ఇక్కడ ఆయన మాస్క్ ఆన్ డ్రైవ్, మాస్క్తో పాటునే అక్కడికి వచ్చి మాస్క్ తీయలేదు. ఎందుకంటే నిజంగా ఎవరైనా గుర్తుపట్టి, సార్ మీరు ప్రవీణ్ పగడాల గారు ప్రముఖ పాస్టర్ కదా అని ఎవరైనా అడగతారనేమో ఆయన మాస్క్ అయితే తీయలేదు. మంచిదే, కానీ ఒక రకంగా మద్యం తాగి బండి నడపడం అనేది మహా తప్పు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రధానంగా మద్యం తాగి విచక్షణారహితంగా బండి తోలడం వల్ల, లేకపోతే మద్యం తాగడం వల్ల మనకు కంట్రోల్ ఉండదు, మన మీద ఆలోచనలు ఎటో ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి, కొంచెం అగ్రెషన్కి గురవుతాం. సో ఇలాంటి అంటే నెగిటివ్ ఆ మద్యం తాగడం వల్ల ఏర్పడుతుంది. సో దట్స్ వై మద్యం తాగి డోంట్ డ్రైవ్ ఇన్ యువర్ డ్రంక్, అంతే. రైట్, చూస్తారు కదా ప్రవీణ్ పగడాల గారు చాలా చాకచక్యంగా ఎవరో లేని టైంలో కొంచెం సైలెంట్గా మద్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బెటర్, అది ఎందుకో నాకు మ్యాన్షన్ హౌస్ లాగా కనిపిస్తుంది. రైట్, చూసారా ఇక్కడ? రైట్ 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 రైట్. సో ఇదనమాట, ఆయన ఆన్లైన్ పేమెంట్ చేశారు. సో దట్స్ వై ఆయన బ్యాంక్ డీటెయిల్స్ స్టేట్మెంట్ త్రూ ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికిందో లేకపోతే ఎలాగో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అక్కడ తన చేతిలో తన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు మొబైల్ ఆన్ చేసి, ఫోన్పేనో ఆర్ గూగుల్ పేనో ఆన్ చేసి ఆ స్కాన్ చేసి దాన్ని త్రూ ఆన్లైన్ పేమెంట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ. రైట్, స్కాన్ చేశారు. సారీ, దిస్ ఈజ్ ఏదో సంథింగ్ బ్రాండ్, ఎగ్జాక్ట్గా మనకు అంత బ్రాండ్స్ మీద అంత తెలీదు. మ్యాన్షన్ హౌస్ అంటే బాలబాబు గారి బ్రాండ్ అంటారు కాబట్టి అది కొంచెం నోటీస్ తప్ప ఇలాంటివి మనకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, వాట్ ఎవర్ సంథింగ్ దట్ ఈస్ 100% ఆల్కహాల్, అది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. రైట్, అంటే ఈయన ఈ మందు ఇక్కడే తీసుకొని ఇక్కడే తాగారా, లేకపోతే ఇక్కడ తాగాలంటే మాస్క్ తీయాలి, మాస్క్ తీస్తే ఎవరైనా గుర్తుపట్టి ఇదేంటి పాస్టర్ గారు ఇలా మీరు మద్యం సేవించడం తప్పు కదా అని అంటారనే భయంతో ఆ బాటిల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళి తాగుదాం అనుకున్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీనికి సంబంధించి ఒక 2 ఫొటోస్ బయటకు వచ్చాయి. ఆ 2 ఫొటోస్లో మీరు బాగా గమనిస్తే అతను తల పట్టుకొని హ్యాంగ్ ఓవర్తో కూర్చున్నట్లుగా కనిపిస్తోంది, లేకపోతే హెవీ డ్రైవ్ చేసి స్ట్రెస్కు గురై కాసేపు ఆగుదామన్నట్లుగా కూర్చున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ 2 ఫొటోస్ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి, తీసుకున్నారు ఆయన. రైట్, దాంతోపాటు ఇంకేదో తీసుకున్నారు సంథింగ్. ఇంకొక వీడియో ఉంది, అది ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి మీకు రైట్, ఇందాక మీకు చెప్పాను కదా ఫొటోస్ ఒక 2 వచ్చాయి, ఆ ఫొటోస్ చూపిస్తానని వీడియో తర్వాత. ఆ ఫొటోస్ ఇవే. రైట్ రైట్, దిస్ ఈస్ ద ఇమేజ్. చూసారా ఆయన? అసలు ఇక్కడ ఈ ఫోటో తీసింది ఎవరో ఫస్ట్ తెలియాలి. ఎందుకు తీశారు? ఇక్కడ మాస్క్ పెట్టుకొని ఉండగా గుర్తుపట్టారా? అసలు ఎలా ఫోటో తీయగలిగారు ఆయన్ని? ఆయన కూర్చొని ఉండగా ఎవరు తీశారు ఈ ఫోటో? యాక్చువల్లీ కొన్ని ఇమేజెస్కి మొబైల్ బ్రాండ్ తాలూకు సింబల్ ఇక్కడ ఉంటుంది. ఓప్పో అయితే ఓప్పో, వివో అయితే వివో, శాంసంగ్ అయితే శాంసంగ్, ఇలా ఒక పేరు అనేది ఉంటుంది. బట్ నాట్ ఏ ఇమేజ్ కనపట్లేదు. బట్ బైక్ మీద అయితే ఆయనే తెలుస్తోంది క్లియర్గా. తోలింది ఆయనే, నడిపింది ఆయనే, బయలుదేరింది ఆయనే, దారి మధ్యలో మరణించింది ఆయనే. రైట్, ఇంకొక ఇమేజ్ చూడండి. రైట్, ఇక్కడ ఎవరైతే ఈ కేసు స్టార్టింగ్ నుంచి హెడ్లైట్ వెలగలేదు, హెడ్లైట్ వెలగలేదు, హెడ్లైట్ వెలగలేదు అని ఎవరైతే చెప్తున్నారో దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. ఇదిగో హెడ్లైట్ ఊడి కింద పడింది. ఎందుకు పడింది? దేనైనా గుద్దారా? లేకపోతే ఏదైనా ఆయన్ని ఎవరైనా దారి మధ్యలో ఇబ్బంది పెట్టారా? టోల్ గేట్ చేరుకోకముందే ఇబ్బంది కలిగించి కాస్త కొంచెం ఆయన్ని ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక కొంచెం ఆయన్ని ఏదో కొన్ని మాటలు మాట్లాడో, లేకపోతే కొన్ని చేతులు చురుకుతనం చూపించో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారా ఆయన ఏమన్నా? తెలియదు. అయితే ఇక్కడ ప్రధానంగా కేసు ఫస్ట్ నుంచి కూడా ఇది ఖచ్చితంగా హత్య 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 అనే కోణంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి ఒక హితబోధ చేసేనో లేకపోతే ఒక మతబోధ చేసే వ్యక్తులు ఎవరైనా కానీ మరణించిన వెంటనే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మరణాలు సంభవించిన తర్వాత ఇది మరణమే అనే కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఇది ఏమో ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంటల్గా జరిగిందేమో అనే కోణం రాదు బయటికి. అది ఎందుకో ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అయితే ఈ వీడియోలన్నీ కూడా గోదావరి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన బయటపెట్టారు. కానీ మెయిన్గా కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఉన్నది ప్రవీణ్ గారేనా అనే సందేహం కూడా ఉంది. టోల్గేట్ వీడియోలో ఉన్న వ్యక్తి ప్రవీణ్ లాగా లేడని అంటున్నారు కొంతమంది. ఇంకా ఆయన హెల్మెట్ బాగానే ఉంది, ముఖంపై గాయాలు లేవు, బైక్ పడితే హెల్మెట్ పగలాలి కదా, ముఖం దెబ్బ తినాలి కదా, కానీ అలా జరగలేదు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే అనుమానం మొదలైంది. అసలు మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ప్రమాదమా లేక ఏదో కుట్ర ఉందా
ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఏమో నాకంటే ఇంకా ఇంటలెక్చువల్గా మీరు థింక్ చేసి రాయొచ్చేమో, మీ పాయింట్ కూడా వ్యాలిడ్గా ఉండొచ్చేమో, రాయండి. అయితే ప్రవీణ్ గారి కుటుంబం, క్రిస్టియన్ సమాజం ఈ ప్రమాదంపై నమ్మకం లేదు అని అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో నాకు ప్రమాదం జరగవచ్చు, నన్ను ఎవరో బెదిరిస్తున్నారు అని రాశారు. ఇది జరిగిన కొన్ని రోజుల ముందు విషయం అన్నమాట ఇది. అంటే ఎవరో ఫోన్ చేసి చంపేశారా, ఇక్కడికి రా అక్కడికి రా అని చెప్పి ప్లాన్ చేసి చంపేశారా? ఇంకా సంఘటన స్థలంలో స్కిడ్ మరకలు లేవు. బైక్ జారితే గీతలు పడాలి కదా, కానీ అలాంటివి లేవు. హెల్మెట్ బాగానే ఉంది. ఇవన్నీ చూస్తే ఇది ప్రమాదం కాదేమో అనిపిస్తోంది. రాజమండ్రి ఆసుపత్రి దగ్గర చాలామంది ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ నిజం బయటకు రావాలని వాళ్ళైతే చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నారు. పోలీసులు అసలు ఏం చేస్తున్నారనే కోణం అందరికీ వాళ్ళు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఈ కేసుని డీల్ చేస్తున్నారు అని వాళ్ళని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక స్పెషల్ టీం పెట్టారని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీన్ని SIT అంటారు. ఈ టీం హైవేలోని CCTVలు చూస్తోంది. ఆ రాత్రి అక్కడ వెళ్ళిన ఎవరైతే డ్రైవర్లను ఆ ఏరియాలో తిరుగుంటారో వాళ్ళని అడుగుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తోంది. SP గారు ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రవీణ్ గారు గుండెపై ఎటువంటి గాయాలు లేవు, ఎవరు కొట్టినట్టు కనిపించడం లేదు. కానీ ఇంకా పూర్తి రిపోర్ట్ రాలేదు. ప్రజలు ఏదైనా సాక్ష్యం ఇస్తే తీసుకుంటామని చెప్పారు. అంటే ప్రధానంగా అక్కడ ఆయన్ని ఎవరైనా ఫాలో అవుతుంటే, లైక్ ఈ మధ్యకాలంలో మనకు ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారో వాళ్ళు వెళ్తే తప్ప ఇలాంటి వాళ్ళని ఎవరు అంత తరోగా ఫాలో చేయరు. రైట్. అయితే ఇంకా ఈ ఏదైతే దీనికి సంబంధించి కొన్ని ఇంకా రావాల్సి ఉంది. ప్రధానంగా ఇక్కడ చూడండి, ఈ హెడ్లైట్ ఉంది. ఈ నెంబర్ ఎవరితో తెలియాలి, బండి అయితే అయిందని తెలుస్తోంది. ఇక్కడ ఇంకొకటి ఇంకా మెయిన్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇక్కడ ఇతను ఎవరైతే కాదు ఆ బైక్ తోలేదంటే వేలిముద్రలు ఇక్కడ ఉండాలి, దీని మీద వేలిముద్రలు ఉండాలి. అతను కాదు అని ఎవరైతే మాట్లాడుతున్నారో సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే, ఇది అసలు ప్రవీణ్ పగడాలే కాదు, ఎవరో తోలారు, ఆయన కారులో తీసుకెళ్ళి వేసి చంపేసి తర్వాత బండిని ఆయన మీద దొల్లించారని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నా ప్రశ్న, తోలిన వ్యక్తి తాలూకు ఫింగర్ ప్రింట్స్ దీని మీద ఉంటాయి కదా, ఉండాలి కదా. అది కూడా లేదంటే అలా, అది ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఖచ్చితంగా ఎవరివైనా కూడా ఉండాల్సింది ఖచ్చితంగా. రైట్. అయితే ఇక్కడ ఆయన కూర్చున్న తీరు చూస్తే ఆయన ఏదో డిసప్పాయింట్మెంట్లో కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. కానీ అది డిసప్పాయింట్మెంటా, లేకపోతే మద్యం సేవించిన తర్వాత వచ్చినప్పుడు హ్యాంగ్ ఓవరా, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నారా, లేకపోతే తోలి వెన్నుపూస నొప్పి పుట్టి కాసేపు రెస్ట్ తీసుకోవడం కోసం ఇక్కడ ఆగారా, అసలు ఈ ఫోటో ఎవరు తీశారు? ఓకే, కామన్ మ్యాన్ ఎవడో తీసుండొచ్చు, మీరు ప్రవీణ్ పగడాల గారు కాదండి అని చెప్పి ఎవరైనా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన ఎవడైనా ఒకడు గుర్తుపట్టి ఆయన ఫోటో సరదాగా ఆయన తీయడం కోసం తీసి ఉండొచ్చు. మరీ అంత మనం ఇంటరోగేషన్ టైప్లో మనం ఆలోచించకుండా, ఇన్వెస్టిగేటివ్ టైప్లో ఆలోచించకుండా కామన్ మ్యాన్గా ఆలోచిస్తే సింపులే. బట్ ఇదంతా కూడా జరిగిన తర్వాత అసలు పోలీసులు ఈ 3 రోజులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు ఇంకా బయటికి రాలేదు, ఇంకా చాలా 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 CCTV ఫుటేజ్లు తీయవచ్చు. ఇప్పుడు ప్రధానంగా మీరు చూస్తే చిన్న పాన్ షాప్లో కూడా CCTV ఫుటేజ్ ఉంటుంది. దాన్ని ఎందుకు మీరు వెలికి తీయట్లేదు? ఎందుకు ఈ కేసుకి సంబంధించి నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది అనిపిస్తుంది. ఇది నా ఒక్కడి మాటే కాదు, అందరి మాట కూడా. ఎందుకంటే దీని వెనకాల ఏదైనా హైలీ కాన్ఫిడెన్షియల్ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఏదైనా అంశాలు ఉంటే ఖచ్చితంగా మీరు భయపడడంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయో అర్థం చేసుకోగలం. కానీ క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి, వాళ్ళు కోరుకుంటున్నట్లుగా ఇది హత్యో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి మరణము ఏదైనా కూడా ప్రజల ముందు మీరు పెట్టాలి. ప్రజల ముందు పెడితేనే వాళ్ళకి నమ్మకం ఈ పోలీస్ వ్యవస్థ మీద, ఈ గవర్నమెంట్ మీద ఉంటుంది. బయట హేళన చేస్తున్నారు. ఏమని హేళన చేస్తున్నారు తెలుసా? 6 సంవత్సరాల ముందు చనిపోయినటువంటి ఎవరైతే నట్టింట్లో చనిపోయారో సోకాల్డ్ ఒక వ్యక్తి, పేర్లు అనవసరం, మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. నట్టింట్లో గొడ్డలి ద్వారా చంపబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కేసునే
ఇంకా ఈ గవర్నమెంట్ ఛేదించలేకపోతోంది, అంత గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి కేసే ఇంకా తేలలేదే. బట్ ఇలాంటి ఒక పాస్టర్కి సంబంధించి కేసు మీద ఎలా నమ్మకం పెట్టుకుంటారు ఎవరైనా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ మన సిచ్యువేషన్, మన సమాజంలో సంస్థల మీద, ఈ వ్యవస్థల మీద నమ్మకాలు పోయాయి, నెగిటివే ఉంది. దయచేసి ఎప్పుడో ఏదో తప్పు చేసిన వాడిని, మనకు అనుకూలంగా ఉన్నవాడిని వేసేసి వాడిని ద్వారా ఆ పాజిటివ్ సంపాదించే బదులు, వాడి మరణాన్ని మనం క్యాష్ చేసుకునే బదులుగా ఇలాంటి సంఘటనలు కూడా ఛేదించి దీన్ని ప్రజల ముందు పెట్టి దోషులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి. అంతే తప్ప నిర్దోషుల్ని ఇలాంటి వాళ్ళ మీద కేసులు బుకాయించి వాళ్ళ మీద ఏదో ఒక రకంగా సెక్షన్లు విధించి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేయడానికి మనం ఈరోజు ఈ పవర్లో లేం అనేది అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి.